హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము ఒక కొత్త మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాము. మీ అందరు తెలుసు మన హరిహర వీరమల్లు. సో హరిహర వీరమల్లు ఎవరిదంటే మన పవన్ కళ్యాణ్ది కొత్త మూవీ అయితే వస్తున్నది. అండ్ వచ్చింది నిధి అగర్వాల్ అండ్ ఇంకా బాబీ డియోల్ చాలా మంది ఉన్నారు. పెద్ద క్యాస్టే ఉన్నది. అండ్ ఆ క్యాస్ట్కి తగ్గట్టు సినిమా కూడా అట్లనే ఉన్నది. అంటే లైక్ పైసలు ఖర్చు పెట్టినారు, అవన్నీ పెట్టినారు, బట్ అది కనిపించలేదు అనమాట. లైక్ చెప్పాలంటే సినిమా ఓవరాల్ అయితే బాగుంది గైస్. అంటే ఒకసారి చూడొచ్చు అంతే, అండ్ అంతకు మించి చూడలేము అన్న ఫీలింగ్. అంటే స్టోరీ మంచిగా పట్టుకొని కొంచెం రియలిస్టిక్గా చూపిస్తే ఇంకా బాగుంటుందని అని అనిపించింది. సో మెయిన్గా మాట్లాడుకోవాలంటే అసలు గ్రాఫిక్స్ గైస్ అసలు ఉన్నది కదా గ్రాఫిక్ అని చెప్పి వేసేసినారనమాట. అంటే అట్లాంటి ఫీలింగ్ ఉన్నది సినిమా మీద. అంటే నాకు ఏంటంటే లైక్ ప్రతి ఒక్క ఏమంటాం చిన్న చిన్న గ్రాఫిక్ కానివ్వండి, పెద్ద గ్రాఫిక్ కానివ్వండి, అసలు ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది అనమాట. అంటే గ్రాఫిక్ పని ఏంటంటే అది నిజమా ఫేకా తెలియకుండా అంటే లైక్ నిజంగా ఉండేలాగా ఉండాలన్నమాట గ్రాఫిక్. కానీ ఇక్కడైతే అది నిజంగా రా బాబు అనేది అంటే ఇట్లా తెలిసిపోతున్నది. అండ్ అసలు సెకండ్ హాఫ్లో ఆ గ్రాఫిక్స్ సార్ అబ్బా అసలు ఎందుకు అసలు నాకు అర్థం కాలేదు. అంటే తీయొచ్చు కదా, రియల్ షాట్స్ తీయొచ్చు కదా కొన్ని. అంటే అఫ్కోర్స్ కొంచెం టైం రెస్ట్రిక్షన్ ఉన్నది. అండ్ పవన్ కళ్యాణ్ రాలేకపోయినా అంటే లైక్ షూట్కి గ్రీన్ స్క్రీన్ పెట్టిన అవన్నీ తెలుసు. బట్ స్టిల్ అంటే దాన్ని ఇంకా మంచిగా దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు కదా, సంథింగ్ ఆర్ ది అదర్. లేదంటే ఆ సీన్స్ తీసేసిన మంచిగానే ఉంటుండే అనమాట. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట. చెప్పేస్తున్నా లైక్ ఏమంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. సో ఇక్కడ మన హైదరాబాద్ నుంచి లైక్ ఎక్కడికి ఢిల్లీకి వెళ్తాడు అనమాట పవన్ కళ్యాణ్ అండ్ ఇంకా వాళ్ళ ఒక టీము. సో ఆ వెళ్ళే సీన్స్ అయితే అసలు ఎందుకు అంటే చాలా సాగదీసిండు. ప్లస్ హీరో లేపాలని చెప్పి ఆ హీరోయిజం కావాలని ఇంజెక్ట్ చేసిండు. అండ్ ఆ ఇంజెక్ట్ చేసిండు కానీ ఇంకా ఏమంటాము సరిగ్గా మిక్స్ కాలే ఆ గ్రాఫిక్స్ అయితే. అసలు చెప్తున్నా కదా, నేను ఏదో చిన్న ఉన్నప్పుడు లైక్ 1990s 2000s వచ్చిన గ్రాఫిక్ అటువంటి టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి గైస్. చెప్తున్నా కదా, అంటే దాన్ని మంచిగా చేయొచ్చు కానీ చేయలేదు. ఇంకా అసలు నాకు అదొకటే మైనస్ పాయింట్ చెప్పాలంటే. సో స్టోరీ కూడా కొంచెం లైక్ ఒక దాని మీద వెళ్ళింది కానీ అది మల్టిపుల్గా అంటే లైక్ వేరే దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. స్టోరీ ఒక దాని మీద వెళ్తుంటే మంచిగా ఉంటుండే. ఆల్రెడీ వెళ్తుంది ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా నీట్గా లైక్ ఒక చిన్న కామెడీ, ఒక మంచి మ్యూజిక్, అవన్నీ బాగుండే. కానీ ఏంటంటే స్టోరీలో కొంచెం అదర్ వేరే యాంగిల్స్కి వెళ్ళిపోయేసరికి కొంచెం డిస్టర్బ్ అయ్యింది, కొంచెం అటు వెళ్ళిపోయింది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ ఆ గ్రాఫిక్స్ వల్ల ఇంకా అసలు డౌన్ అయిపోయింది సినిమా. ఒక సీన్ ఉంటుంది గాయస్ వర్షం పడేటప్పుడు. వర్షం అంటే లైక్ ఒక చుక్క ఇట్లా పడుతుంది, ఆ చుక్కలకి ఏంటి అసలు ఆ గ్రాఫిక్ అసలు థియేటర్లో చూడండి. మీరు చూసిన వాళ్ళైతే కింద కమెంట్ చేయండి అది మీకు ఎట్లా అనిపించిందో. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ గైస్. అసలు సినిమాలో ఏమున్నా అంటే లైక్ ఏమొచ్చినా మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసినాడు అనమాట. అంటే లైక్ మనము ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఓన్లీ రాజమౌళి సినిమాలనే ఉంటుంది, ఇంకా వేరే సినిమాలు అలా చెయ్యడు అని అంటాం కదా. ఈ మూవీలో అయితే అసలు సూపర్ అంటే సూపర్ మ్యూజిక్ కొట్టిండు. చెప్తున్నా కదా, మ్యూజిక్ ఇస్ ద హార్ట్ అనమాట. అంతే సినిమాలో లైక్ సినిమా మీరు చూసినప్పుడు మ్యూజిక్తోని అంటే ఆ షార్ట్స్ కొన్ని ఓకే ఇంద్రబాబు అని అనిపించిన, కానీ ఈ మ్యూజిక్తోనైతే ఇంకా మీకు ఒక లెవెల్ పైకి ఎక్కుతుంది అనమాట. సో అదొకటి అంతే. ఇంకా పాజిటివ్స్ చెప్పుకోవాలంటే అది ఒకటి గైస్, మ్యూజిక్ ఒకటి అండ్ కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే. అండ్ అఫ్ కోర్స్ మన పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసినాడు. ఆ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ వస్తేనే అదొక డిఫరెంట్ థింగ్ అనమాట. అంతే చూస్తాం అంతే, లైక్ చూడాలి అని అనిపించేది. కానీ దీంట్లో కొంచెం ఏంటంటే లైక్ క్లోజ్అప్ షాట్స్ అవి తీసినప్పుడు ముఖానికి కూడా గ్రాఫిక్స్ వేసారు గైస్. అసలు చెప్తున్నా కదా, ప్రతి ఒక్కటి గ్రాఫిక్ సినిమాలో. అంటే లైక్ గ్రాఫిక్ ఒక్కటి లేకపోతే సినిమా బాగుంటుంది అంతే. నేనైతే లాస్ట్కి అదే చెప్తున్నా. సో నేను ఇచ్చే రేటింగ్ అయితే 7/10 గైస్. అండ్ చాలా తక్కువ. అంటే లైక్ నేనైతే ఒక వేరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినా, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ చూస్తున్నాము, సో అవన్నీ పెట్టుకొని పోయినా, బట్ అవన్నీ కొంచెం అయిపోయింది. అండ్ లాస్ట్కి ఒక సీన్ ఉంటుంది అనమాట. సీన్ బాగుంది, గ్రాఫిక్స్ కూడా ఓకే, కానీ ఏదో కొంచెం మిస్సింగ్ అన్నట్టు అనిపించింది అనమాట. సినిమా ఓవరాల్ అయితే ఒకసారి అయితే మీరు వెళ్ళి చూడండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే పక్కా వెళ్ళిపోయి ఉంటారు, చూసేసి ఉంటారు ఆల్మోస్ట్. సో అయినా బట్ స్టిల్ ఇది మన రివ్యూ. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే కింద కమెంట్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చిన లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ ఎపిసోడ్. బాయ్.